హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఏంటి సీతమ్మ పప్పలు కొనుక్కుంటున్నావా చిన్నపిల్లలాగా అని అంటున్నారా? చిన్నపిల్లనేనండి నేను. మా ఇంట్లో నేను చిన్నపిల్లనే. అందరికన్నా ఆఖరి పుట్టాను, నేనే చిన్నపిల్లని. అవునా? సో ఈ ఆంటీ మా స్ట్రీట్లోకి ఎప్పుడు వస్తారండి. అయితే ఈ ఆంటీకి కొన్ని రోజుల నుంచి ఒంట్లో బాగోట్లేదంట, రావట్లేదు. ఈరోజు వచ్చారు. మా బాబు అయితే వీడిని చూసి పప్పల నాయనమ్మ వచ్చింది, పప్పల నాయనమ్మ వచ్చింది అని డ్యాన్స్ వేసాడు. లోపలికి రాగానే మంచినీళ్ళు అవుతున్నాయి అమ్మ, కాసిన మంచినీళ్ళు ఇవ్వనింది. పాపం ఎండకు పడి వచ్చింది, మంచినీళ్ళు ఇచ్చాను, కూర్చుంది. ఏమేం తెచ్చావు ఆంటీ అని అడిగితే అరిసెలు, సద్దబూరెలు, చక్రాలు, సమోసాలు తెచ్చానని చెప్పిందండి. 20కి ఏవైనా 3 అండి. ఇంకా మా పిల్లలు తినడానికి ఫ్రీగా ఇచ్చింది. నేను అన్నీ తీసుకున్నాను. అన్నీ ఒక్కొక్క 50 అన్నీ ఇచ్చేసేయి ఆంటీ, డబ్బాలో పెట్టుకుంటాను అని చెప్పాను. ఎందుకమ్మా అలా కొంటున్నావు, ఎప్పుడు బాగా కొంటావు, ఎక్కువ కొంటావు కదా అని అడిగింది. ఇంట్లో స్నాక్స్ ఉన్నాయి ఆంటీ, నువ్వు వస్తావని అనుకోలేదు, ఈసారి తీసుకుంటాలే అని చెప్పాను. పెట్టించింది. ఇలాంటి వాళ్ళని మనము ఎంకరేజ్ చేయాలండి. ఎందుకు చెప్తున్నానంటే, మనము పిల్లలకి డబ్బులు ఇచ్చేసి కొనుక్కొచ్చుకోండి అని డబ్బులు ఇచ్చేస్తాం. వాళ్ళు వెళ్ళి ప్యాకెట్లు అవి ఇవి కొనుక్కొని తింటారు. ఆ ప్యాకెట్స్లో ఏ మసాలాలు కలుపుతారో, ఎంత చండాలంగా ఉంటాయో, ఆ చండాలమైన ఫుడ్ తినడం కంటే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి ఇలాంటివి తినడం మంచిది. వీళ్ళు ఫ్రెష్గా వండుకొని వచ్చి అమ్ముకుంటారు సిటీలో తిరిగి. పల్లెటూరులో ఉన్న వాళ్ళు పొలాల్లో వాళ్ళకి పనులు ఉన్నన్ని రోజులు పొలంలో పని చేసుకుంటారు. ఆ పొలంలో పని లేనప్పుడు ఇలాంటివన్నీ చేసుకొని వచ్చి సిటీకి వచ్చి అమ్ముకొని బతుకుతారండి. ఇవే కాదు, ఆకుకూరలు అమ్ముకుంటారు, కూరగాయలు అమ్ముకుంటారు, పూలు అమ్ముకుంటారు. ఏది కనపడితే అది ఆ పని చేసి బతుకుతారండి. సో ఇలా మనం కొనడం వల్ల వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతాము. ఇంకా ఆ పిల్లలకి ఆ చండాలమైన ఫుడ్ తినడం తగ్గించిన వాళ్ళమే అవుతాము. ఏమంటారు? మీరేమంటారు ఈ విషయంలో? వీడియో నచ్చితే తప్పకుండా లైక్